రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రుతుపవన ద్రోణి ప్రభావంతో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఇవాళ ఒక్కరోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రేపటి నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇక ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. సిటీలో పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ముసురు పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, టోలీ చౌకీ, ఫిలింనగర్ ఏరియాల్లో ఉదయం నుంచి ముసురు పడుతుంది. దట్టమైన మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడింది. జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి డివిజన్ పరిధిలోని ఉపరితల బొగ్గు గనుల్లో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 2 ఉపరితల గనుల్లో 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? రాష్ట్రానికి అయితే వర్ష సూచన ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక నిన్న మనకు ఏదైతే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందో ఆ వాయుగుండం అయితే మనకు నిన్న తీరం దాటిందని చెప్పుకోవచ్చు. నిన్న దాదాపు మనకు ఒడిశా గోపాల్పూర్ ప్రాంతం వద్ద తీరం దాటింది. తీరం దాటిన తర్వాత కూడా అది ఈరోజు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే ఒక రుతుపవన ద్రోణి అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మీద నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో మనకైతే వచ్చే 3 రోజులు మాత్రం మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు వర్ష తీవ్రత కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక 4 జిల్లాలకు మాత్రం మనకు భారీ వర్ష సూచన చేసింది. ఓ 4 జిల్లాల్లో మనకు అక్కడక్కడ దాదాపు 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే మనకు ఒక జిల్లాలో మాత్రం మనకు భారీ వర్షం నమోదైంది. మిగతా చాలా ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. అదేవిధంగా అక్కడక్కడ మనకు ఒక జోరు వర్షం అయితే నిన్న నమోదైంది. ముఖ్యంగా నిన్న భద్రాద్రి కొత్తగూడెంలోని సీతారాంపట్నంలో మనకు 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంలోనే గరిమెళ్లపాడు, ఎల్లందు ప్రాంతంలో మాత్రం మనకు 5.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబాబాద్లో 5.5, పెద్దపల్లి, ధర్మారంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 29 ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం అయితే నిన్న మనకు నమోదైనట్టు కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనకు ఉదయం అంతా కూడా మేఘావృతమైన వాతావరణం కొనసాగుతూ ఉంది. దాదాపు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షం కూడా ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా అక్కడక్కడ నమోదవుతూ ఉంది. ముఖ్యంగా జిల్లాల్లో జయశంకర్, భూపాలపల్లి కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, కరీంనగర్, సిద్దిపేట ఆ ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం నమోదవుతూ ఉంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు దాదాపు క్లౌడీ వెదర్ కంటిన్యూ అవడంతో పాటు ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేటతో పాటు ఉప్పల్, ఎల్బీ నగర్ ఆ ప్రాంతాల్లో మాత్రం మనకు చిన్న చిన్న సన్నటి ముసురు అనేది కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు వర్షం అంతా కూడా రోజంతా ఉండకపోవచ్చు, కాకపోతే వచ్చిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు, కాకపోతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మనకు అప్పుడప్పుడు కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఈ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనం ఏవైతే భారీ వర్షాలు 4 జిల్లాలు చెప్పుకున్నామో ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ అంటే తూర్పు జిల్లాలు, ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈదురుగాలు కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా అంతు చిక్కడం లేదు. దాదాపు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షాలు దంచుకొట్టుతున్న పరిస్థితులు కూడా నెలకొంటూ ఉన్నాయి. అట్లాంటి వెదర్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తూ ఉన్నాయి ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఇటు ముంబై కావచ్చు, అదేవిధంగా ఇటు ఒరిస్సా కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. ఇప్పటికి ఇటు ముంబైకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. కాకపోతే తెలంగాణ దగ్గరలోనైతే మనకు ఏదైతే వాయుగుండమో అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసాయో అవి తీరం దాటడంతో మాత్రం మనకు పెద్దగా ఎఫెక్ట్ అయితే లేదు. తెలంగాణ దగ్గరలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ అయితే ప్రస్తుతం లేని కారణంగా ఈరోజు ఒక్కరోజు మాత్రం భారీ వర్షాలు
వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి మరో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కూడా మనకు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దాదాపు మరో వారం రోజులు ఒక బ్రేక్ కండిషన్ లాగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు సినాప్టిక్ కండిషన్స్ ఉంటేనే తెలంగాణ దగ్గరలో ద్రోణి ఆవర్తనం అల్పపీడనం ఉంటేనే మనకు వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం అవన్నీ కూడా తీరం దాటాయి. దాంతోపాటు ఒక ఋతుపవన ద్రోణి మాత్రం మనకు దాదాపు కొనసాగుతుంది. దీనివల్లనే ఈ 2-3 రోజులు మాత్రం మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిన్న చూసాము హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న మనకు పెద్దగా ఎక్కడ కూడా వర్షాలు అయితే కనిపించలేదు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే మనకు వచ్చిపోయే సిచ్యువేషన్స్ అయితే నిన్న కనిపించాయి. అదేవిధంగా ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇటు అధికారులు కూడా తెలపడం జరిగింది. జిల్లాల్లో మాత్రం ఒక 4 జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి మనకు జిల్లాల వ్యాప్తంగానైతే మనకు వర్షాలు దంచుకొట్టాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే గోదావరి ఉధృతన అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ములుగు, వరంగల్, దాంతోపాటు ఇటు ఆదిలాబాదు, సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు దంచుకొట్టాయి. దీంతో చాలా వరకు కూడా మనకు వాగులు వంకలు పొంగి పొరులుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇటు ప్రాజెక్టుకు సంబంధించి కూడా జలకళ సందరించుకుంది. దాదాపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా చాలా వరకు ప్రాజెక్టులకు సంబంధించి కూడా మనకు వరద ఉధృత కొనసాగుతుంది. సో కాస్త 2 రోజుల నుంచి కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ఉధృతత తగ్గినప్పటికీ కూడా ఎగువ కురుస్తున్న ఇతర రాష్ట్రాలకు కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డ్యాములు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి కూడా దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతుండడంతో అక్కడున్న ప్రజలను కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక చాలా ప్రాంతాలకు సంబంధించి గత 2-3 రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా పలు ప్రాంతాలకు రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అక్కడ ఉన్న చెరువులు కావచ్చు, దాదాపు వాగులు వంకలు పొంగి పొరులుతుండడంతో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు భారీ వర్షాలు ఉన్నాయి. రేపటి నుంచి అయితే కాస్త వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సూర్య. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు ఒక 4 జిల్లాల్లో భారీ వర్షాలు, ఇటు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, ఉరుములు మెరుపులు, ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది సూర్య.